హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ రాత్రి సమయంలో నా ఒక హృదయపూర్వకంగా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనము చెప్పబోయే మెసేజ్ హెజ్కేలు. హెజ్కేలుతో దేవుడు ఏ విధంగా మాట్లాడిందో మనం చూద్దాం. దేవుని హస్తము హెజ్కేలు మీద ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా దేవుడు కార్యాలు చేసిండు చూద్దాం. యెహోవా హస్తం నా మీదికి వచ్చాను, నేను ఆత్మవంశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలలో నన్ను దింపాను. ఎందుకంటే హెజ్కేలు ప్రవక్త, హెజ్కేలుకు ఏం తెలియదు, కానీ దేవుని ఆత్మ హెజ్కేలు మీద ఎప్పుడైతే వచ్చిందో ఒక ఎండిపోయిన ఎముకల లోయలో తీసుకెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడంట. అయితే హెజ్కేలుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, హెజ్కేలుతోటి ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియలేను నేనంటిని. దేవుడు చూడు మళ్ళా ఏమంటుండంటే, హెజ్కేలు ఇవి ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని. ప్రభువా నాకైతే తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఒక వ్యక్తికి ఒక లోయలలో చనిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు? కొందరిని కాల్చేస్తారు, కొందరిని గుంతలు పెట్టిస్తారు. అవి ఎముకలు మొత్తము చెల్లా చెదరమై ఉంటుంది. అయితే ఇవి నువ్వు ప్రవచనం చేయి. హెజ్కేలుతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ప్రవచనం మాత్రమే చేయ మాట్లాడమంటుండు. ఎందుకంటే ఒక దైవ సేవకుని నోటి ద్వారా వచ్చే ప్రతి మాటలు 100% దేవుడు అది కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రవచనం మాత్రమే విడుదల చేసిండు, కానీ అనేక ఎక్కడెక్కడో ఉన్న ఎముకలు ఒక శరీరంలో 206 ఎముకలు ఎట్లా దగ్గరైనాయి? దేవుని ఆజ్ఞ లేనిది ఏది జరగదు. కాబట్టి ఏ వ్యక్తికి ఏ ఎముకలు కావాలో అవన్నీ తయారైపోయినాయి. చర్మం వచ్చేసినాయి, మాంసం వచ్చేసినాయి, కానీ ఆ శవాల పైన ఏం లేదంటే జీవాత్మ లేదు. అది కూడా నీ నోటి ద్వారా జీవాత్మ ప్రవచనం విడుదల చేయి అని దేవుని ఆత్మ హెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రవచనం విడుదల చేస్తుందో లెక్కకు మించిన సైన్యము దేవుడు సమాధిలో నుంచి లేపినాడు. ఎందుకంటే మన మాటలో అంత శక్తి ఉన్నది. మన నోటి ద్వారానే ఏదైనా మంచిది చేయాలన్నా, ఏదైనా చెడ్డది జరగాలన్నా మన నోటి ద్వారా మాత్రమే అవి జరుగుతాయి. కాబట్టి దైవ సేవకులైన మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క సేవకుల నోటి ద్వారా చెడ్డ మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. మంచి మాటలు మాట్లాడేటప్పుడు మన ఆత్మ, పరిశుద్ధాత్మ గద్దిస్తాడు. ఇందాకనే కదా నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినావు అని. అపవాది కూడా మాట్లాడు, ఏం కాదు అంటది. కానీ ప్రవచనాల్లో 2 రకాలు ఉంటాయి. దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవచనము 100% నెరవేరుస్తాడు దేవుడు. ఏదో ఒక రోజు అది నెరవేర్చక తప్పదు. ఎందుకంటే కొందరు సొంత ఆలోచనలతోటి కూడా చెప్తారు, కానీ అది నెరవేర్చదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది జరిగి తీరిపోతుంది. ఎందుకంటే మన నాలుకలలో అంత శక్తి దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. కాబట్టి
దేవుని బిడ్డలు చూడండి, మన ఈ లోకంలో ఉప్పుతో సమానం దేవుడు ఎందుకు మనకు పోల్చి ఉన్నాడు? ఉప్పు చూడండి, ఎక్కడైనా ఇంట్లో లోపల పెట్టుకుంటారా? లేదు, బయట పారేస్తారు. దానికి ఎవరు తీసుకొని వెళ్ళరు. అలాంటి వాళ్ళతో మనకు దేవుడు పోల్చి ఉన్నాడు. ఏదైనా వంట చేస్తే చూడండి, ఉప్పు లేకుండా వంటలు మీరు తింటారా? ఎవరు తినలేవు. నువ్వు తినలేవు, నేను తినలేవు. ఎందుకంటే దాంట్లో తగినంతగా రుచి ఉంటేనే మాత్రమే. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఒక రుచిగా, ఒక మాదిరిగా ఉప్పులాగా మనకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నా ప్రజలారా, నేను సమాధులను తెర్చి సమాధిలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. ఎందుకంటే దేవుడే అంటుండు, నేను సమాధిలో నుంచి మీకు తీసుకొని బయటకు వస్తే కదా నేను నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారని దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే. దేవుని కృప లేకుంటే, దేవుని కాపుదల లేకుంటే ఏ క్షణం ఏమైపోతామో తెలియని పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మనలను తన సజీవ రెక్కల కింద, తన బలిష్ట రెక్కల కింద కాచి కాపాడుతున్నాడు. హెజ్కేలుతో దేవుడు ఏ విధంగా మాట్లాడిండో ఈరోజు నిన్ను నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన హృదయాలను సరి చేసుకోవాలి. మనము ఒక చెట్టు చుట్టూ ఒక కలుపు మొక్కలు ఉంటుందండి. కలుపు మొక్క ఒక చెట్టు కింద మొత్తము కలుపు మొక్కలు ఉంటే అది మొత్తం తీసేస్తే అది ఎదిగి పళ్ళిచ్చి అభివృద్ధి చేస్తాయి. కానీ ఆ మొక్కలంటేనే, కలుపు మొక్కలంటే మనం మనం చేసిన ప్రతి పాపము, శాపము, అపరాధములు అవన్నిటి ఎప్పుడైతే మనము తీసివేస్తామో అప్పుడే దేవుడు ఉన్నతమైన స్థానంలో మనకు నిలబెడతాడు. ఎందుకంటే బైబిల్ చదువుకోవాలి, స్తుతి ఆరాధన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ముమ్మారుగా ఆయన సన్నిధిలో ఉంటావో అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. ఊహించు వాటికంటే అంతదిగమైన కార్యాలు చేయగలిగే మన దేవుడు ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు. ఎందుకంటే మనకు యెహోవా లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదికి ఉదయించెను. ఎప్పుడైతే దేవుని అభిషేకము మన మీదకి వచ్చినదో అప్పుడు ఎవరు మనకు ఆపరు, ఎవరు మనకు వెనక తీయరు. అపవాది ఎన్నో ఆటకాలు చేసి ఎన్నో శ్రమలు పెడతాడు. శ్రమలు సహించువాడు ధన్యుడని దావీదు మహారాజు అంటుండు. శ్రమలు మనకు వస్తేనే దేవుని సన్నిధిలో మనము దగ్గర ఉంటాము. దేవుని పాదాల సన్నిధిగా మనం ఉంటాము. ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా మన వ్యక్తిగత ఎలా ముందుకు సాగాలి, ఈ శోధన ఎలా సాధించాలి ప్రభా, ఈ శోధన నుంచి ఎలా నేను బయటికి పడాలి అని దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, తలంపులు ఇస్తాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని గ్రహించే వివేచన వరం కూడా మనకు దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధిలోని ఎప్పుడైతే దగ్గర ఉంటావో, దేవుని పాదాల సన్నిధి ఎప్పుడైతే నువ్వు మొర్ర పెడతావో ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడవు. ఎందుకంటే ఎవరు తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు గర్జించే సింహం వలె మనం ఉండాలి. ఎప్పుడు మనము అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. కాబట్టి ఈరోజు హెజ్కేలుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడిండు. కాబట్టి కొంచెం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ ప్రభువా. తండ్రి, ఇదిగో రాజా, హెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ప్రభువా, నాతో కూడా ఈ రాత్రి సమయంలో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎండిపోయిన ఎముకలను ప్రభువా
హెజ్కేలు ఆత్మ వంశంలో తీసుకెళ్ళి ప్రభా ఈ బ్రతకగలవని ప్రభు అడిగినప్పుడు ప్రభా తండ్రి నీకు మాత్రమే తెలుసని ప్రభా అన్నప్పుడు అయ్యా ప్రవచనం విడుదల చేసినప్పుడు ప్రభా ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి అనేక మహాసైన్యము సమాధుల నుంచి బయటికి వచ్చి దేవుని స్తుతించబడి ఉన్నాయి, దేవుని ఘనపరిచి కూడా ఉన్నాయి ప్రభా తండ్రి. మెసేజ్లు ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించు, సరిచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.